వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సింది. నేటి వీడియోలో నేను 27 ఏప్రిల్ 2026 నాటి 10 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ MCQs కవర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన MCQs ఉన్నాయి. అవును. నేరుగా మన మొదటి ప్రశ్న అంటే 36వ ప్రశ్నతో ఈనాటి సెషన్ను స్టార్ట్ చేద్దాం. ఇది నావల్ డిఫెన్స్కు సంబంధించిన ప్రశ్న. ఆ ప్రశ్న 36. INS సుదర్శిని అనగా ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 సబ్మెరీన్, ఆప్షన్ 2 డిస్ట్రాయర్, ఆప్షన్ 3 సెయిల్ ట్రైనింగ్ షిప్, ఆప్షన్ 4 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అంటే INS సుదర్శిని అనేది ఒక సెయిల్ ట్రైనింగ్ షిప్. నేవీ వాళ్ళు ఇంకా ఈ పాతకాలపు సేల్ అంటే ఈ తెరచాప నౌకల మీద క్యాడెట్లకు శిక్షణ ఎందుకిస్తున్నారు? ఆధునిక సిమ్యులేటర్లు వాడొచ్చు కదా. అది చాలా ఆసక్తికరమైన పాయింట్. అంటే టెక్నాలజీ ఎంత పెరిగినా సరే సముద్రం యొక్క అసలైన స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే క్యాడెట్లు గాలి, అలలు, వాతావరణంతో ప్రత్యక్షంగా పోరాడాలి. ఓహో. దీన్నే సీమ్యాన్షిప్ స్కిల్స్ అంటారు బేసిక్గా. ఏదైనా అత్యవసర పరిస్థితిలో నౌకలోని టెక్నాలజీ ఫెయిల్ అయితే గనక ఈ ప్రాథమిక నైపుణ్యాలే ఒక నావికుడి ప్రాణాన్ని కాపాడతాయి. అర్థమైంది. అంటే బేసిక్స్ మర్చిపోకుండా ఉండడానికన్నమాట. కరెక్ట్. అందుకే 2012లో గోవా షిప్యార్డ్ వాళ్లు స్వదేశీ పరిజ్ఞానంతో ఈ INS సుదర్శినిని నిర్మించారు. ఇటీవల లోకాయన్ 26 లాంటి యాత్రల ద్వారా మన క్యాడెట్లు అద్భుతమైన శిక్షణ పొందారు. వావ్! మరి ఆప్షన్లలో ఉన్న సబ్మెరైన్, డిస్ట్రాయర్ ఎందుకు కాదో లాజికల్గా ఎలా ఎలిమినేట్ చేయాలో కూడా కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఆప్షన్ 1లో ఉన్న సబ్మరీన్ అంటే ఏంటి? నీటి అడుగున ప్రయాణించేది కదా. అవును, INS అరిహంత్ లాగా. ఎగ్జాక్ట్లీ. దాని పని శత్రువుల కంటపడకుండా అణువాయుధాలతో నిఘా ఉంచడం. ఈ సేల్ షిప్కి దానికి సంబంధమే లేదు. కరెక్ట్. ఇక ఆప్షన్ 2 డిస్ట్రాయర్. ఇవి సముద్రం మీద శత్రువులను నాశనం చేయడానికి వాడే యుద్ధ నౌకలు. సుదర్శినిలో అసలు ఆయుధాలు ఉండవు, అది కేవలం శిక్షణ కోసం. లాజిక్ మేక్ సెన్స్. ఇక ఆప్షన్ 4 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వచ్చేసి విక్రాంత్ లాంటివి. ఇవి ఫైటర్స్ జెట్స్ నిలపడానికి వాడే తేలియాడే విమానాశ్రయాలు. సుదర్శిని చాలా చిన్నది కదా. ఓకే. కాబట్టి ఎగ్జామ్లో సుదర్శిని అనగానే సేల్ ప్లస్ శిక్షణ అని గుర్తుకు రావాలి. అంతే. అద్భుతమైన విశ్లేషణ. ఇప్పుడు పాలిటీ వైపు వెళ్దాం. ఒక గ్రామానికి బేసిక్స్ ఎంత ముఖ్యమో చెప్పే మన 37వ ప్రశ్న. ప్రశ్న 37. పంచాయతీరాజ్ సంస్థలకు భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించబడింది? ఆప్షన్స్. ఆప్షన్ 1 42వ సవరణ చట్టం 1976, ఆప్షన్ 2 44వ సవరణ చట్టం 1978, ఆప్షన్ 3 73వ సవరణ చట్టం 1992, ఆప్షన్ 4 26వ సవరణ చట్టం 2002. పాలిటీలో ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీనికి సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. అంటే నాకు తెలిసినంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే గ్రామాలు, పంచాయతీలున్నాయి కదా. ఉన్నాయి. మరి 1992లో వచ్చిన ఈ 73వ సవరణ కొత్తగా అసలేం చేసింది? చాలానే చేసింది. అంటే 1992కు ముందు పంచాయతీలు ఉండేవి గాని వాటికి ఒకే రకమైన నిర్మాణం లేదు. ఓహో, ఒక స్ట్రక్చర్ లేదా? లేదు. రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం వస్తే ఎన్నికలు జరిపేవి, లేదంటే లేదు. నిధులు అసలే ఇచ్చేవి కావు. ఇది ఎలా అంటే ఇల్లు అద్దెకిచ్చి ఓనర్ తాళాలివ్వకపోవడం లాంటిది. కరెక్ట్. కానీ 73వ సవరణ చట్టం ఏం చేసిందంటే రాజ్యాంగానికి పార్ట్ 9ని జోడించింది. ప్రజల చేతికే ఆ పవర్ ఇచ్చేసింది. అంటే ఈ ఆర్టికల్స్ 243 నుంచి 243O వరకు అవేనా? అవును, అవే. దేశవ్యాప్తంగా మూడంచెల వ్యవస్థను తప్పనిసరి చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా మహిళలకు 1/3 రిజర్వేషన్స్ ఇచ్చింది. ఇది చాలా పెద్ద సామాజిక విప్లవం. అర్థమైంది. మరి మిగతా సవరణలు కూడా అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నాయి కదా. ఆ 3 కూడా ఇంపార్టెంట్ మైలురాళ్లే. ఆప్షన్ 1లో ఉన్న 42వ సవరణని మినీ రాజ్యాంగం అంటారు. అవును, ప్రాథమిక విధులు కదా. కరెక్ట్. కాని గ్రామ పరిపాలన కాదు. ఆప్షన్ 2లోని 44వ సవరణ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తీసేసింది. ఓకే. ఇక ఆప్షన్ 4 86వ సవరణ విద్యా హక్కుకు సంబంధించింది. సో ఈ లాజిక్ తెలిస్తే కన్ఫ్యూషన్ ఉండదు. పర్ఫెక్ట్. సో ఇప్పుడు జియోగ్రఫీ వైపు మారదాం. మన 38వ ప్రశ్న. ప్రశ్న 38. ఇటీవల బోటింగ్పై ఆంక్షల కారణంగా వార్తల్లో నిలిచిన పైకారా సరస్సు ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 ఒడిషా. దీనికి ఖచ్చితమైన ఆన్సర్ ఆప్షన్ 1 తమిళనాడు. సరే, ఇది పశ్చిమ కనుమల్లో ఉందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఎగ్జామినర్ కావాలనే కర్ణాటక, మహారాష్ట్ర ఆప్షన్లు కూడా ఇచ్చారేమో అనిపిస్తోంది. అక్కడ కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా. అవును, మీరు సరిగ్గా పసిగట్టారు. అభ్యర్థులను ట్రాప్ చేయడానికే ఆ ఆప్షన్లు ఇచ్చారు బేసిగ్గా. నేనదే అనుకున్నా.
పశ్చిమ కనుమలు గుజరాత్ నుండి కేరళ వరకు ఉన్నమాట వాస్తవమే, కాని ఈ పైకార సరస్సు అనేది ప్రత్యేకంగా నీలగిరి జిల్లాలో ఉంది. ఓహో, నీలగిరి అంటే ఊటీ దగ్గర కదా? యా, ఊటీకి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో. ముకుర్తి శిఖరం దగ్గర పుట్టే పైకారా నదిపై ఈ డ్యాం కట్టడం వల్ల ఈ సరస్సు ఏర్పడింది. నీలగిరి కొండలు ప్రధానంగా తమిళనాడులోనే ఉంటాయి. రైట్. ఇంకొక ముఖ్యమైన పాయింటేంటంటే, దక్షిణ భారతదేశంలోని అతి పురాతన జల విద్యుత్ ప్రాజెక్టులలో ఈ పైకారా ప్రాజెక్ట్ ఒకటి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు దీనితో సంబంధం లేదు. మరి ఒడిశా? అది తూర్పు తీరంలో ఉంది కదా, సో ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అద్భుతం. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఎన్సీక్యూస్ ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరేలా హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. అక్కడ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, మనం భౌగోళిక వనరుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన యువతకు సంబంధించిన ఒక సామాజిక ప్రశ్న చూద్దాం. స్టార్ట్ చేయండి. ప్రశ్న 39. నషా ముక్త్ భారత్ అభియాన్, అదే NMBA 2.0 యాప్కి సంబంధించి క్రింది వాటిలో సరైన ఆప్షన్ని ఎంచుకోండి. ఓకే. ఆప్షన్ 1, డ్రగ్ సప్లై తగ్గించటానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. ఆప్షన్ 2, ఇది న్యాబ్డిడిఆర్ కింద రియల్ టైమ్ మానిటరింగ్ కోసం ఒక కేంద్రీకృత డిజిటల్ ప్లాట్ఫామ్. ఆప్షన్ 3, ఇది సమన్వయం కోసం కేవలం అంతర్జాతీయ సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆప్షన్ 4, ఇది కేవలం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యల కోసం మాత్రమే దృష్టి పెడుతుంది. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఈ యాప్ న్యాబ్డిడిఆర్ కింద రియల్ టైమ్ మానిటరింగ్ కోసం పనిచేసే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. అంటే ఈ యాప్స్ అన్నీ కాగితాల మీదే అద్భుతంగా ఉంటాయనేది కొందరి అభిప్రాయం. అసలు ఒక మొబైల్ యాప్ గ్రౌండ్ లెవెల్లో ఈ డ్రగ్స్ సమస్యను ఎలా ఆపుతుంది? అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇది డ్రగ్స్కి సంబంధించింది కదా, మరి ఆరోగ్య శాఖ కిందకో లేదా పోలీసుల కిందకో రావాలి కదా? యా, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్. డ్రగ్స్ సమస్యను 2 రకాలుగా డీల్ చేస్తారు. ఒకటి సప్లై తగ్గించడం, ఓకే. 2 డిమాండ్ తగ్గించడం. ఈ సప్లై తగ్గించడం, స్మగ్లర్లను పట్టుకోవడం అనేది పోలీసుల పని, అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పని. కాబట్టి ఆప్షన్ 4 తప్పు. అర్థమైంది. ఇక డిమాండ్ తగ్గించడం అంటే వ్యసనానికి బానిసైన వారిని బాధితులుగా చూసి వారికి పునరావాసం కల్పించడం. అందుకే దీన్ని ఆరోగ్య శాఖ కాదు, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వాళ్లు అమలు చేస్తున్నారు. ఓహో, అంటే ఆప్షన్ 1 కూడా తప్పే అనమాట. అవును. ఈ NMBA 2.0 యాప్ ద్వారా ప్రజలు వాళ్లకి దగ్గరలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్లను వెతుక్కోవచ్చు, అలాగే రియల్ టైం డేటా ట్రాక్ చేయవచ్చు. ఈ ప్లెడ్జ్ అని కూడా ఏదో ఉందంట కదా? యా, యువత చేత ఈ ప్లెడ్జ్ చేయించవచ్చు. ఇది అందరి కోసం, కేవలం అంతర్జాతీయ సంస్థల కోసం కాదు. సో ఆప్షన్ 3 కూడా తప్పే. వావ్, క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు టెక్నాలజీ నుంచి ఇండస్ట్రీస్ వైపు వెళ్దాం. ప్రశ్న 40. భారతదేశపు మొట్టమొదటి ఆల్కలైన్ బ్యాటరీ తయారీ కేంద్రం ఏ నగరంలో ఏర్పాటైంది? ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్స్. ఆప్షన్ 1 శ్రీనగర్, ఆప్షన్ 2 లేహ్, ఆప్షన్ 3 జమ్మూ, ఆప్షన్ 4 చండీగఢ్. సరైన సమాధానం ఆప్షన్ 3 జమ్మూ. జమ్మూలోనా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? అంటే ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్, లిథియం అయాన్ బ్యాటరీల గురించే మాట్లాడుకుంటుంది కదా, మళ్ళీ ఈ ఆల్కలైన్ బ్యాటరీలేంటి? అలాగే ఆప్షన్ 2లో లేహ్ ఎందుకిచ్చారు? యా, ఫస్ట్ లేహ్ ఎందుకిచ్చారంటే లడక్ ప్రాంతంలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు బాగా జరుగుతున్నాయి. అవునవును. సో బ్యాటరీ అనగానే పర్యావరణ అనుకూలమైన లేహ్ అయ్యుంటుందని కన్ఫ్యూజ్ అవుతారు. ఇదొక క్లాసిక్ ట్రాప్. మంచి ట్రాప్. ఇక ఆల్కలైన్ బ్యాటరీల గురించి చెప్పాలంటే లిథియం బ్యాటరీలు కార్లకి, ఫోన్లకి వాడతారు, కరెక్టే. కానీ మనింట్లో ఉండే రిమోట్లు, గోడ గడియారాలు, పిల్లల బొమ్మలు, వీటన్నింటికీ ఈ ఆల్కలైన్ బ్యాటరీలే ఆధారం. నిజమే, మనం రోజు వాడేవే కదా. యా, రోజు కోట్ల కొద్దీ అమ్ముడవుతాయి. కానీ ఆశ్చర్యమేంటంటే ఇప్పటివరకు మనం వీటిని భారీగా విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుండి దిగుమతి చేసుకునేవాళ్లం. ఓ అవునా? అవును. దాన్ని ఆపి మేక్ ఇన్ ఇండియాకి ఊతమివ్వడానికే ఎవరెడీ ఇండస్ట్రీస్ వాళ్లు సుమారు 200 కోట్ల పెట్టుబడితో జమ్మూలో ఈ ప్లాంటును పెట్టారు. గ్రేట్. చిన్న వస్తువే అయినా దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ఇంపాక్ట్ భారీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు గ్లోబల్ హెల్త్ పాలిటిక్స్ వైపు చూద్దాం. ప్రశ్న 41. నవజాత శిశువుల కోసం మొట్టమొదటి మలేరియా మందును ఆమోదించిన సంస్థ ఏది? ఆప్షన్ 1 యూనిసెఫ్, ఆప్షన్ 2 వరల్డ్ బ్యాంక్, ఆప్షన్ 3 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఆప్షన్ 4 రెడ్ క్రాస్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 WHO లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. యా, ఈ ఆన్సర్ కొంచెం సులువుగానే ఉంది. కానీ మిగతా ఆప్షన్లు చూస్తే అన్ని పిల్లల ఆరోగ్యానికి లేదా సేవా సంస్థలే కదా. అవును. వరల్డ్ బ్యాంక్ తీసేసినా యూనిసెఫ్ ఎందుకు ఆన్సర్ కాదు?
వాళ్లే కదా పిల్లల కోసం పనిచేసేది. ఏంటంటే ఒక ఫార్మా కంపెనీ కొత్త మందు కనిపెట్టగానే దాన్ని నేరుగా ఆఫ్రికాలోనో లేదా ఇండియాలోనో వాడేయడానికి కుదరదు. ఓకే. ఆ మన్ను నిజంగా పనిచేస్తుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేది సైంటిఫిక్గా చెప్పడానికి ఒక గ్లోబల్ బాడీ కావాలి. ఆ అధికారమున్న ఒకే ఒక్క సంస్థ WHO. ఓహో, అప్రూవల్ వాళ్లే ఇస్తారన్నమాట. అవును, ప్రీ క్వాలిఫికేషన్ వాళ్లే చేస్తారు. వాళ్లు ఆమోదించాకే యూనిసెఫ్ వాళ్ళు ఆ మందులను కొని పేద దేశాలకు పంపిణీ చేస్తారు. అర్థమైంది. మరి రెడ్ క్రాస్? రెడ్ క్రాస్ అనేది కేవలం విపత్తులు, యుద్ధాల సమయంలో ఎమర్జెన్సీ వైద్యం అందించే సంస్థ. వాళ్లకి మందులను ఆమోదించే అధికారం లేదు. సో ఆప్షన్ 3 కరెక్ట్. పర్ఫెక్ట్ లాజిక్. భూమి మీద ప్రాణాలను ఎలా రక్షించాలో చూసాం కదా, ఇప్పుడు అంతరిక్షం వైపు వెళ్దాం. మన 42వ ప్రశ్న పూర్తిగా ఫ్యూచర్కి సంబంధించినది. వావ్, చెప్పండి. ప్రశ్న 42. సెరియం మెగ్నీషియం చేంజసైట్ అనే ఖనిజాన్ని ఇటీవల ఏ దేశం కనుగొంది? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 జపాన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చైనా. చైనానా? అంటే అమెరికా ఎప్పుడో అపోలో మిషన్ల ద్వారా మనుషులను పంపింది, రష్యా లూనా మిషన్లున్నాయి. వాళ్ళందర్నీ కాదని ఈ కొత్త ఖనిజాన్ని చైనా ఎలాగనుక్కుంది? ఇది నిజంగా స్పేస్ రేస్లో ఒక పెద్ద బ్రేక్ త్రూ అండి. ఎలా? ఎందుకంటే చంద్రుడి మీద ఆధిపత్యం అంటే ఇప్పుడు కేవలం జెండా పాతడం కాదు, అక్కడి వనరులను వాడుకోవటం. కరెక్టే. చైనా వాళ్ల చాయింగి మిషన్లలో భాగంగా చంద్రుడిపై నుండి పాకే 005 అనే ఒక ఉల్కాపాతం నమూనాను తెచ్చారు. అందులో ఈ ఖనిజాన్ని కనుగొన్నారు. వావ్, పాకే 005 పేరు భలే ఉందే. యా, ఈ సెరియం, మెగ్నీషియం లాంటివి భవిష్యత్తులో అంతరిక్షంలోనే ఫ్యూయల్ సెల్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడే వనరులు. అంటే అమెరికా మూన్ బేస్ కట్టాలని చూస్తుంటే చైనా ఇలా పేటెంట్లు సాధిస్తోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. వ్యూహాత్మకంగా చాలా ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. స్పేస్ వార్స్ నిజమవుతున్నాయన్నమాట. సరే, మళ్ళీ మన సముద్ర తీరాల రక్షణ వైపు వద్దాం. ప్రశ్న 43. ఇటీవల వార్తల్లో నిలిచిన ఐఎన్ఎస్ కల్పేని ఏ కేటగిరీకి చెందిన నౌక? ఓకే. ఆప్షన్ 1 ఓపీవీ, ఆప్షన్ 2 ఎఫ్ఎస్సి, ఆప్షన్ 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, ఆప్షన్ 4 ఆంఫీబియస్ అసాల్ట్ షిప్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఇది ఒక ఎఫ్ఎసి అంటే ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్. 36వ ప్రశ్నలో మనం సేల్ షిప్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్ని రకాల నౌకలెందుకుంటాయి అసలు? ఈ ఎఫ్ఎస్సికి మరియు ఆప్షన్ 1లో ఉన్న ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్కు డిఫరెన్స్ ఏంటి? దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఓపీవీ అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ చుట్టూ తిరిగే సెక్యూరిటీ గార్డ్ లాంటిది. ఓహో. అంటే సముద్రంలో నెమ్మదిగా ప్రయాణిస్తూ స్మగ్లర్ల కోసం పహారా కాస్తాయి. భారీ ఆయుధాలు ఉండవు. ఓకే. మరి ఎఫ్ఎస్సి? ఎఫ్ఎస్సి అనేది పోలీసుల స్వాట్ టీం లాంటిది. ఆహా. మరి ఆంఫీబియస్ షిప్ అంటే? అది సముద్రం మీదుగా ట్యాంకులను, సైనికులను శత్రువుల బీచులలో దించడానికి వాడే భారీ నౌక. ఐఎన్ఎస్ జలశ్వా లాంటివి అనమాట. సూపర్ లాజిక్. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఎంసిక్యూస్ ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరేలా హై బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. అక్కడ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యా. ఇప్పుడు మనం 44వ ప్రశ్నలకు వెళ్దాం. ఇది మన సముద్ర వ్యూహాలకు సంబంధించిన ప్రశ్న. ప్రశ్న 44. విజన్ మహాసాగర్ దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 ప్రాంతీయ భద్రత మరియు వృద్ధి కోసం భారతదేశ సముద్ర వ్యూహం. ఆప్షన్ 2 భారతదేశ అంతరిక్ష పరిశోధన కార్యక్రమం. ఆప్షన్ 3 దక్షిణ భారతదేశంలోని ఒక నదుల అనుసంధాన ప్రాజెక్టు. ఆప్షన్ 4 ఒక రక్షణ ఉత్పత్తి చొరవ. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ 1. ఇది భారతదేశం రూపొందించిన ఒక సముద్ర వ్యూహమండి. ఈ పదం చూస్తే భలే ట్రాప్ లాగా ఉంది. మహాసాగర్ అంటే పెద్ద సముద్రం కదా, ఎవరైనా నదులను సముద్రాలకు కలిపే ప్రాజెక్ట్ అనుకుంటారు. అవునవును. విజన్ అనే పదం కూడా ఇస్రో మిషన్స్లో వాడతారు. ఈ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలి? ఇక్కడే మనం అబ్రివియేషన్స్ సారాంశం తెలుసుకోవాలి. మహాసాగర్ అనేది కేవలం హిందీ పదం కాదు, అదొక ఇంగ్లీష్ అబ్రివియేషన్. మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్. ఓహో, ఎంత పెద్ద పేరో. యా, 2015లో మన దేశం సాగర్ అనే డాక్ట్రిన్ను తీసుకొచ్చింది కదా, దానికిదొక పొడిగింపు. హిందూ మహాసముద్ర దేశాలతో కలిసి పైరసీని అరికట్టడం, బ్లూ ఎకానమీ ద్వారా డెవలప్ అవ్వడం దీని మెయిన్ టార్గెట్. అంటే ఇండియా ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఎదుగుతోంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. స్పేస్కి గానీ నదుల అనుసంధానానికి గానీ దీనికి సంబంధం లేదు. క్లియర్గా అర్థమైంది. సరే, ఇక మన ఆఖరి ప్రశ్న. సముద్రపు మార్పులు ప్రపంచాన్ని ఎలా శాసిస్తాయో చెప్పే ప్రశ్న. ప్రశ్న 45. ఎల్ నినోకి సంబంధించి క్రింది ఏ స్టేట్మెంట్లు సరైనవి? చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. యా. 1వ స్టేట్మెంట్ తూర్పు పసిఫిక్లోని పెరూ తీరంలో వెచ్చని ప్రవాహం ఏర్పడుతుంది. 2వ స్టేట్మెంట్ ఈ వెచ్చని ప్రవాహం ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెంచుతుంది, తద్వారా సముద్రంలో ప్లాంక్టన్ పరిమాణం పెరుగుతుంది. ఆప్షన్స్ చదవండి. ఆప్షన్ 1 మాత్రమే, ఆప్షన్ 2 1 మరియు 2, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. వాతావరణ శాస్త్రంలో ఇది బెస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ 1
అంటే 1వ స్టేట్మెంట్ మాత్రమే సరైనది. ఎల్నినో ఎప్పుడూ కాంప్లికేటెడ్గానే ఉంటుంది. సరే, ఒకటో స్టేట్మెంట్ కరెక్ట్ అని అంగీకరిద్దాం. నా డౌట్ అంతా రెండో స్టేట్మెంట్ మీదే. ఏం డౌట్? నీరు వెచ్చబడితే అక్కడ సూక్ష్మజీవులు అంటే ప్లాంక్టన్ బాగా పెరుగుతాయి కదా, వాటిని తినడానికి చేపలొస్తాయి కదా, మరి రెండో స్టేట్మెంట్ ఎందుకు తప్పు? యా, సైన్స్కి మన సాధారణ అంచనాలకు మధ్య ఉన్న క్లాసిక్ డిఫరెన్స్ ఇదే అండి. ఎలా? బేసిక్గా పెరూ తీరంలో హంబోల్ట్ అనబడే ఒక చల్లటి నీటి ప్రవాహం ఉంటుంది. ఎల్నీనో వచ్చినప్పుడు వెచ్చటి నీరు ఆ తీరాన్ని ఆక్రమిస్తుంది. ఇది కరెక్టే. ఓకే. కానీ రెండో స్టేట్మెంట్లో 2 సైంటిఫిక్ బ్లండర్స్ ఉన్నాయి. మొదటిది, సముద్రం ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేసారి 10 డిగ్రీలు పెరగదు. అది ఇంపాసిబుల్. మహా అయితే 2 నుంచి 4 డిగ్రీలు మాత్రమే పెరుగుతుంది. ఓకే, అది పాయింట్ 1. మరి ప్లాంక్టన్ పెరగదా? అసలు పెరగదు, దారుణంగా నశించిపోతుంది. అరే, ఎందుకలా? దానికి కారణం అప్ వెల్లింగ్ అనే ప్రాసెస్. సాధారణ రోజుల్లో పెరూ తీరంలో సముద్రపు అడుగు నుండి చల్లటి పోషకాలున్న నీరు పైకి వస్తుంది. ఆ పోషకాల వల్లే ప్లాంక్టన్ పెరుగుతుంది. ఓహో. కానీ ఎల్ నిన్నో తెచ్చే వెచ్చటి నీరు ఒక పెద్ద దుప్పట్లాగా సముద్రంపైన కప్పేసి ఆ పోషకాలను పైకి రాకుండా ఆపేస్తుంది. ఆహా, పోషకాలు ఆగిపోతాయి అన్నమాట. యా, పోషకాలు లేక ప్లాంక్టన్ చనిపోతుంది, ప్లాంక్టన్ లేక చేపలు వలసపోతాయి. దానివల్ల పెరూలో చేపల పరిశ్రమ పూర్తిగా కుప్పకూలుతుంది. వావ్, ఇది నిజమైన ఆహా మూమెంట్. ప్లాంక్టన్ పెరగదు అనేది ఎంత అద్భుతమైన లాజిక్. ఈ ఒక్క లాజిక్ తెలిస్తే చాలు, స్టేట్మెంట్ 2ని ఈజీగా తీసేయొచ్చు. ఖచ్చితంగా. ఎల్ నిన్నో అంటేనే వెచ్చని నీరు మరియు చేపల వేటకు నష్టం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ చిన్న ఉష్ణోగ్రత మార్పు వల్ల మన ఆసియా దేశాల్లో వర్షాలు తగ్గిపోతాయి, అగ్రికల్చర్ దెబ్బతింటుంది, తద్వారా గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. అద్భుతం. ఒక చిన్న నావల్ ట్రైనింగ్ షిప్తో మొదలుపెట్టి 73వ సవరణ ద్వారా గ్రామాల్లో అధికార వికేంద్రీకరణ, మొబైల్ యాప్స్తో డ్రగ్స్ నిర్మూలన, ఆఖరికి పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఒక చిన్న మార్పు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా శాసిస్తుందో చాలా లోతుగా చర్చించాం. అవును, ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. కరెక్ట్. రేపు మరో ఇంట్రెస్టింగ్ సెషన్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.